దూకుడు ఆపేది లేదంటున్నాడు మహేష్. మళ్లీ శ్రీను వైట్ల డైరెక్షన్ లో నటించడానికి మహేష్ రెడీ అవుతున్నాడు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో రిపీట్ అవుతున్న సినిమాకు సెంటిమెంట్ జోడించి అదిరిపోయే టైటిల్ పరిశీలిస్తున్నారు. దూకుడు సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గాని మహేష్ జాతకం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి మొదలు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. దూకుడు, బిజినెస్ మ్యాన్, రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హ్యాట్రిక్ కొట్టి టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఫిక్స్ అయిపోయాడు. బేసిక్ గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. పోకిరి తర్వాత 5 ఏళ్ల పాటు ప్లాపుల్లో కొట్టుకుపోతున్న మహేష్ ను ఆదుకుని టాలీవుడ్ భాషణం చేశాడు శ్రీను వైట్ల. మళ్లీ శ్రీను వైట్లతో మరో సినిమా చేస్తానని రిలీజ్ కాగానే ప్రకటించిన ప్రిన్స్ అన్నమాట నిలబెట్టుకున్నాడు. ప్రెసెంట్ నటిస్తున్న సుకుమార్ సినిమా పూర్తి కాగానే శ్రీను వైట్ల సినిమాలో నటించనున్నాడు. I'm a gold medalist in 2006 IPS batch. నేను యాంటీ గుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. This is just not my track record. This is all time record. నాలాంటోడు సీన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. దూకుడు తర్వాత శ్రీను వైట్ల సూపర్ స్టార్ కాంబోలో తెరకెక్కే మూవీకి ఆగడు అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. శ్రీను వైట్ల ఆ మధ్య దూకుడు అన్నారు. ప్రిన్స్ నిజంగా దూకుడు చూపించాడు. ఇప్పుడేమో ఆగడు అంటున్నాడు. రిలీజ్ తర్వాత మహేష్ నిజంగా ఆగడేమో. మరోవైపు సూపర్ స్టార్ కి కలిసొచ్చిన 3 అక్షరాల సెంటిమెంట్ ను వర్కౌట్ చేసి ఆగడు అన్న టైటిల్ అయితే యాప్ట్ అని భావిస్తున్నాయి చిత్రవర్గాలు. దూకుడు తీసిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పచ్చడి చేస్తా నడుము తడి